తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటంతోనే తెలంగాణ కళ సాకారమైందని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ తులా ఉమా, మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కోని తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమం భావితరాలకి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో తప్పించారని, దేశంలో ఉండే నాయకులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దీక్షా దివాస్ లాంటి దీక్షలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించారన్నారు. ఈ రోజు కరీంనగర్ నుండి దీక్షా దివాస్ కి బయలుదేరిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే భావోద్వేగ నినాదంతో బయలుదేరి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నాడు స్వతంత్రం సాధించడానికి గాంధీజీ భారతదేశాన్ని ఒక్కతాటిపైకి తెస్తే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బానిస సంఖ్యలకు బందీ అయిన తెలంగాణ దాశ శృంఖలాలు తెంచడానికి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆనాడు కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ వస్తే జైత్యాత్ర, లేకుంటే నా శివయాత్ర ఉంటుందని ఉద్వేగంగా చెప్పడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పట్టువదలని విక్రమార్కుల్లా కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారన్నారు. కేసీఆర్ ఒక్కడితో మొదలైన తెలంగాణ ఉద్యమం 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కదిలించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడి దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరు సిస్టమేటిక్ గా ఉంటుంది. మీరు కూడా నిలిచుంటే దాని ఎక్కడ కూడా ఖాళీ ఉండకుండా మంచిగా కూర్చొని, నేను ఇందాక ఒక మాట చెప్పాను, నిండిగా ఉండాలి. వేదిక మీదకి తులమన్ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మండల బ్యాంక్ అధ్యక్షులు రాజా రమేష్ గారు, విచిత్రరావు గారు, కేసీఆర్ గారి నాయకత్వం. జరిగే అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయతత్వం, న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్ళలో వాటర్ అడిగితే ప్రాంతీయతత్వం. మీరు బండారం బయట తెలంగాణ సీమాంధ్రతో కలిపి ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వారిలో తెలంగాణలో సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు. నా సేతి వృత్తుల సేతులిరిగి పాయే పల్లెల్లోన దివాస్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నగారి పిలుపు మేరకు 33 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని, దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఎంత కష్టం చేసినాం, ఎంత శ్రమ చేసినాం. ఆనాడు ఈ గులాబీ దండు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఎంత కృషి చేసింది. మన నాయకుడు కేసీఆర్ గారు చావు నోట్లు తలబెట్టి వారు చేసిన కష్టము, శ్రమ అంతా కూడా మళ్ళొక్కసారి పునశ్చరణ చేసుకోవడానికి, మళ్ళొక్కసారి సమాజానికి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉండే ప్రజానీకానికి గుర్తు చేయాలనేటటువంటి ఆలోచనతోని, అదేవిధంగా మనం గుర్తుండిపోయేటటువంటి రోజుగా, సో ఆనాడు మనం విజయం సాధించినాం కాబట్టి విజేతలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికుల చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ క్రమంలో ఏ రకంగా మనం పోరాటం చేసినాం ఇవాళంతా కూడా ప్రజల ముందు ఉంచినాం. కానీ ఆనాడు ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు, ఆనాడు రాష్ట్ర ఏర్పాటు కోసం కనీస ప్రయత్నం కూడా చేయనటువంటి వాళ్ళు, ఆనాడు సమైక్యవాదులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ, వాళ్ళ బూట్లు నాకుతూ, వాళ్ళ సంచులు మోసుకుంటూ బతికినోళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళే ఏదో పెద్ద పీకి పొడిచినట్టుగా గడిచిన 12 నెలల నుంచి 11 నెలల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలను ఈ సందర్భంగా మనం మరొకసారి తెలంగాణ ప్రజల ముందుంచాల్సినటువంటి అవసరం ఉందనేది
ఈ రోజు నేను మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ గులాబీ దండు దృష్టిలో పదవులు అనేటటువంటి అసలు మాకు లెక్కనే కాదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చినామనేటటువంటి దాని ముందు మాకు అన్ని పదవులు కూడా చిన్నయే. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేంద్రంలో మంత్రి పదవికి ఒక్కసారి, కేంద్ర మంత్రి పదవి నుంచి రాష్ట్రంలో ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవుల వరకు ఇట్లా గడ్డి పోచలెక్క ఎడమకాలి చెప్పులెక్క ఇసిరి పారేసిన చరిత్ర మన నాయకుడు కేసీఆర్ది. 2001 నుంచి 2014 వరకు ఎన్నో ఉప ఎన్నికలు ఎదుర్కొని మనం తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వాదాన్ని తెలంగాణ సమాజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజీవంగా ఉంచడానికి మనం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. గమ్యాన్ని ముద్దాడేంత వరకు కూడా మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పి కేసీఆర్ గారు ఎత్తిన పిడికిలి దించకుండా పట్టుబట్టి మొండి పట్టుదలతోని ఒక ధీరోదాత్తుడి మాదిరిగా పోరాటం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇదే ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే గుండే, ఎమ్మెల్సీ గుండే, ఎన్నడన్న వాడు అని పదవికి రాజీనామా చేసిందా? ముఖ్యమంత్రి పదవితో సహా, ప్రధానమంత్రి పదవితో సహా ఏ పదవి అయినా తెలంగాణ ఉద్యమకారుడనే ట్యాగ్ ముందు మాకు అన్ని కూడా చిన్నయే. అటువంటి బ్యాచ్, అటువంటి దండు ఈ కేసీఆర్ గారి గులాబీ దండు. దీన్ని బట్టే అర్థమైతా ఉంది. సో ఇట్లనే కాదు, ఇక రాష్ట్రం అంతా ఇట్లనే ఉంది. నేను కేటీఆర్ అన్నతో ఆదిలాబాద్ పోయిన ఇట్లనే ఉంది, మహబూబాబాద్ పోయిన, చివరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నవంబర్ 29, 2009 ఇదే రోజునాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరినటువంటి సందర్భం. ఇట్లా ఎన్నో ఆంధ్ర పాలకుల చేతిలో నీరు, నిధులు, నియామకాలు కేవలం ఆంధ్ర ప్రాంతానికే చెందాయి. ఎందరో మహానుభావులు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది 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 అని చెప్పినా ఆంధ్ర పాలకులు పెడచేవున పెట్టారు. ఎన్నో ఉద్యమాలు లేచాయి. పోలీసు తూటాలకు 369 మంది నిండు ప్రాణాలు తూటాలకు బలి ఇచ్చిన తెలంగాణ తీసుకురాలేదు. కానీ కేసీఆర్ నాయకత్వాన ఒక్క పోలీస్ తూటకొక్కరు బలి కాలేదు. కానీ 1012 మందిలో విద్యార్థులు, యువకులు, యువత తెలంగాణ వసలో రాదని ఒక భయాందోళనతోటి ప్రాణ త్యాగాలు చేసుకున్నారు. కేసీఆర్ చెప్పారు, శ్రీకాంత్ చారుతో మొదలైతే ఎందరో మంది ప్రాణ త్యాగం ఫలితంగా కేసీఆర్ గారు ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఒక్కడు బయలుదేరారు. ఆనాడు గుంపెడు మంది లేరు, బక్కగా ఉన్న కేసీఆర్ ఒక్కడే బయలుదేరారు బక్క వ్యక్తిగా. ఏం చేశాడు? ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేశాడు. ఆనాడు డిసెంబర్ 9 చిదంబరం గారి ప్రకటన తర్వాత మరెన్నో తతంగాలు, ఆంధ్ర నాయకులు ఎన్నో లడాయిలు చేశారు. ఎన్నో విధాల మరి రెచ్చగొట్టే ప్రయత్నం అక్కడ కేంద్రానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో విధంగా చెప్పినా కూడా